వాళ్ళ చేత దండాలు పెట్టించుకొని వాళ్ళ చేత శాల్వాలు కప్పించుకొని వాళ్ళ చేత బోకేలు చేయించుకొని ఆ రోజు కూడా నేను నిజాయితీగా నిలబడతా, మాట మీద నిలబడతా అని చెప్పేసి పొంకనాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న రాత్రి జీవోకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి ఆ రోజు చెప్పారు కదా, దేనికోసము వీళ్ళేమన్నా దేశభక్తులా, దేశం కోసం పోరాడుతురా, ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ దిల్ రాజు గారి దిల్లుకు ఎంతగా అమ్ముడు అయినవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ రెగ్యులర్ షోస్ అంటే కేవలం 4 షోలు ఉంటుంది, మార్నింగ్, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఉంటుంది. కానీ దీనికి ఎగిలివారంగా 4 గంటలకే పోయి గేమ్ చేంజర్ చూడాలంట. మరి ఆ గేమ్ చేంజర్కు నిన్నేం గేమ్ చేంజర్ చేసిండో ఇలా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మబ్బుల 4 గంటలకు లేచి ఇక తెలంగాణలోకి ఏం పనిపాట లేదు, ఇలా నిర్మాత మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా దిల్ రాజు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో నుంచి కూడా చెప్తా ఉన్నాము, నీ మనిషి రాజు మాత్రమే ఇక్కడ ఉంటాడు, ఢిల్లీ ఎప్పుడూ ఆంధ్ర దిక్కే ఉంటుందని మేము మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఇవాళ కూడా గదే మాట్లాడుతూ ఉన్నాం. మొన్నటికి నిజామాబాద్లో ఆయన యొక్క సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలను ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలంటే కేవలము మటన్ ముక్కకు కళ్ళును మాత్రమే ఆదరిస్తారు, అవిటికి మాత్రమే ఊపినిస్తారు, కానీ సినిమాలకు ఇవ్వరని చెప్పినాడు. ఇంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి దిల్ రాజు గారి సినిమాను తెలంగాణ ప్రజలందరూ కూడా తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ సంస్కృతిని అవమానించే విధంగా, ఎందుకంటే తెలంగాణలో సావైనా బతుకైనా పండుగైనా కళ్ళు ఉంటుంది, తప్పకుండా దాని వెనుక మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఇలా ఆఖరికి నువ్వు తీసిన బలగంలో కూడా ఆత్మ శాంతించాలంటే కళ్ళు పెట్టి మటన్ ముక్క పెడితే అక్కడ నల్లిబొక్క కోసమే ఒక సినిమా తీసుకొని మరి నల్లిబొక్క మీద, కళ్ళు మీద, తెలంగాణ ప్రజల సంస్కృతి మీద, ఆత్మల మీద, ఆప్యాయతల మీద తీసినటువంటి సినిమాకు నిన్ను ఎంత గొప్పగా ఆదరించారో నువ్వు మర్చిపోయినటువంటి, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నా, నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చెప్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే, వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి, బరాబర్ కొట్లాడదాం, గట్టిగా ముందుకోదాం. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు అయితే ఆస్కార్ అవార్డు వచ్చినాయి. తెలుగు సినిమాలు RR సినిమా లాంటి సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంత బలంగా ఉంది. బాలీవుడ్ తో, హాలీవుడ్ తో పోటీపడి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావడం అనేటువంటిది ఇది తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం. సో ఇలా మరి ఇంకా చాలా బాగా ముందుకు పోవాలి. డెఫినెట్ గా విజువల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఈరోజు ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రేక్షకులను మూవీ హిట్ కావాలంటే యాక్టరు, యాక్ట్రెస్, నటన, డైరెక్టరు ఎంత ముఖ్యమో మరి విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఈక్వల్లీ అంతే ముఖ్యం. అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ను తెలుగు పరిశ్రమకు అందించడానికి మరి కల్పరా VFX ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, సినిమాల్లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంకా జబ్ తక్ मैं ये कुर्सी में बैठता हूं तब तक प्रीव्यू షోస్ नहीं है, టికెట్స్ बढ़ाने के नहीं है, कुछ नहीं करतూ అన్నాడు. కానీ నేను చూస్తే మళ్ళీ ఇంకో సినిమాకు అడిషనల్ షోస్ ఇచ్చారు, సినిమా టికెట్ల రేట్లు పెంచారు. అంటే నేను ఎందుకు పెంచారు ఆ సినిమాకి అనట్లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి అయితే ఇచ్చిన మాట మీద నిలబడాలి, లేదా అందరినీ సమానంగా చూడాలి. నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఇంకొక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. చిత్ర పరిశ్రమను ప్రేమతో, అభిమానంతో ఎంకరేజ్ చేయాలి. పరిశ్రమ పెరుగుదలలో మన రాష్ట్ర ఎదుగుదల ఉన్నది. మనకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే అది తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తారు. పరిశ్రమను ఎంకరేజ్ చేయాలి తప్ప బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి పాల్పడొద్దని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడితే
యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. దురదృష్టం ఏంటంటే గేమ్ చేంజర్కు ఈ ముఖ్యమంత్రి టంగ్ చేంజర్ అయిపోయిండు. నువ్వు గేమ్ చేంజర్ ఎందుకు ఇచ్చావని అనట్లేదు, కానీ నువ్వు టంగ్ చేంజర్ గురించి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు, జబ్ తక్ మై కుర్సీ మే बैठता हूं तब तक नो शोस नो एडिशनल बेनिफिट्स అన్నావు. फिर क्यों दिए? एक महीने के अंदर क्यों बदल गए? అసెంబ్లీ में एक बोलते बाहर एक करते. అంటే దానివల్ల ఏమైతుంది? నీ గౌరవం పడిపోతుంది, ఆ కుర్చీ గౌరవం పడిపోతుంది. యూ హ్యావ్ టు స్టిక్ టు ద వర్డ్. ఆర్ రూల్స్ అనేవి అందరికీ సమానంగా ఉండాలి. నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు ఉంటే అది చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సో ఇది తప్పకుండా గమనించాలి. ఇలా కోర్టు కూడా మొట్టికేలేసినట్టుంది కదా, హైకోర్టు కూడా మొట్టికేలేసింది, ఇదేం పద్ధతి అని అడిగింది. దానివల్ల ఎవరి ప్రతిష్ట దెబ్బతిన్నది? రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. తెలుగు చిత్ర పరిశ్రమ చాలా గొప్ప పరిశ్రమ. ఆ పరిశ్రమలో చాలా గొప్ప గొప్ప నటులు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, మనకు కనబడని తెర వెనుక ఉండే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అంతేకాకుండా తెలుగు ప్రజల గౌరవాన్ని కూడా ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి చరిత్ర తెలుగు చిత్రసీమకున్నది. అలాంటి చిత్రసీమను, అలాంటి చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేయాలి తప్ప భయపెట్టకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేతనైనంత సహాయాన్ని అందించింది. చిత్ర పరిశ్రమ చాలా మంది భయపెట్టారు. తెలంగాణ ఏర్పడితే అసలు చిత్ర పరిశ్రమ ఇక్కడ ఉండదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుందేమో, ఈ చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుంది అని చాలా మంది భయపడ్డారు. కానీ అందరి ఆలోచనలు తలకిందులు చేస్తూ కేసీఆర్ గారు అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో వృద్ధి చెందింది, ఇక్కడే స్థిరపడ్డది. దాన్ని మరింత బాగా ముందుకు తీసుకుపోయినారు మన కేసీఆర్ గారు. ఇది ఇంకా ఇంకా ముందుకు పోవాలి. ఈ చిత్ర పరిశ్రమ మరింత బలపడాలి. ఈ చిత్ర పరిశ్రమలో డాక్టర్ మల్లీశ్వర్ లాంటి వాళ్ళు ఇంకా ఇది బలోపేతం కావడానికి, తెలుగు చిత్ర రంగం ప్రపంచ పటంలో నిలబెట్టడానికి ఈ ఏఐ డ్రివెన్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం ఈరోజు ప్రారంభించుకున్నామో ఇది ఎంతగానో దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మల్లీశ్వర్ను అభినందిస్తూ సెలవు.